Women. ఉమెన్. ఇలా చాలా మంది ఈజీగా ఒక మిస్టేక్‌ని పట్టుకొని ఎగతాళి చేస్తారు. కానీ మీకు తెలియని విషయం ఏదన్నా ఉంది అంటే వితౌట్ ఏ వుమెన్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ నథింగ్. ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం. మళ్ళీ పెళ్లి చేసుకొని ఎవరో కూడా తెలియని వాళ్ళ ఇంటికి వెళ్లి వీళ్ళే నా వాళ్ళు, ఇదే నా ఇల్లు అనుకుంటూ కనీసం మన అమ్మా, నాన్న ఇంటికి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తీసుకొని వెళ్తాం. కానీ ఈ హస్బెండ్స్ ఉన్నారే ఒక్కరోజు అత్తగారింట్లో ఉండాలి అంటేనే అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. నేను అందరి హస్బెండ్స్‌ని అనట్లేదు. ఇందులో కొంతమంది మాత్రం తన పేరెంట్స్‌కి కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ. కానీ ఈ తక్కువలో మా హస్బెండ్ ఉండడం నా లక్. ఎంత అత్తమామలు మంచివాళ్ళైనా వాళ్ళు మనల్ని ఎంత వాళ్ళ సొంత బిడ్డల్లా చూసుకున్నా మనలో ఏదో తెలియని మొహమాటం. నా లైఫ్‌లో అలాంటి అత్తమామ దొరకడం అది కూడా ఇంకో లక్కే. హస్బెండ్ దగ్గర ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తది. తీరా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళాక హస్బెండ్ కావాలి అనిపిస్తది. ఇక అక్కడి నుండి రావాలి అంటే ఒక హాస్టల్‌కి వెళ్తున్న ఫీలింగే వస్తది. ఇక ఈ రిలేటివ్స్ ఉంటారే అందరూ కాదు. ఇందులో కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళ మధ్యలో కూడా పుల్లలు పెట్టేస్తారు. సో చుట్టుపక్కల వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తన ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకుంటూ తన పేరెంట్స్‌ని నా పేరెంట్స్ అనుకుంటూ ఒకే ఒక స్మైల్‌తో సాగిపోతున్న వుమెన్స్ అందరికీ నా తరపున హ్యాపీ వుమెన్స్ డే.